రైట్ రైట్ సరే ఒక్కసారి చందు గారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే అండి. ఎస్ చందు గారు, అంటే లిక్కర్ స్కామ్ విషయంలో ఏం జరుగుతుందో మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు. అంటే ఒక్కొక్కరుగా అరెస్ట్లు అవుతున్నారు, ఒక్కొక్కరుగా జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుందనేది మీ ఒపీనియనా, లేకపోతే ఆయన వరకు వెళ్లకుండా కింది స్థాయి నాయకులే దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారని మీరు అనుకుంటున్నారా? దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఫోర్ సైడ్ వీక్షకులకు అలాగే విజయ్ గారికి ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, ఆ పైన ఇంకెవరున్నా సరే అంతవరకు కూడా వెళ్తాకి సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే తప్పు చేసినాడు కింద స్థాయా లేదా పై స్థాయా, అది జగన్మోహన్ రెడ్డా లేకపోతే ఇంకొకలా అని చెప్పి ఏం లేదండి. ఇక్కడ ఎవరైనా సరే తప్పు చేసిన ఎవరైనా సరే శిక్షకి అర్హులే. అలాంటప్పుడు ఈ రోజు స్కామ్ చేశారు, మేము చేయలేదు, గత ప్రభుత్వంలో వచ్చింది. ఓకే, గత ప్రభుత్వంలో పర్మిషన్స్ వచ్చాయి, కానీ మీరు కల్తీ మధ్య నమ్మి మీరు చేసిన దారుణాలకి ఈ రోజు చాలా మంది బలైపోయారు. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడలో 20,000 మంది చనిపోయారు. దాని గురించి నివేదిక లేదు, కనీసం నువ్వు వచ్చి అసలు ఎందుకు జరిగిందని ఒక వివరణ చేయలేదు. మరి ఆ రోజు ఏమైపోయిందండి? అంటే ఈ గత ప్రభుత్వంలో కల్తీ మద్యం అమ్మి ఇటు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా ఆయన చెప్తున్నారు, మీరు పర్మిషన్లు ఇచ్చారు లేకపోతే మేము పర్మిషన్లు తీసేసామంటున్నారు, లేకపోతే వేరే రకంగా కూడా అన్ని కూడా మీరే చేశారు, గత ప్రభుత్వం చేసినవి కానీ మేమేం చేయలేదు. ఈ తప్పులన్నీ కూడా ఈ స్కామ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయబట్టి ఆయన అరెస్ట్ అయ్యారు. అంటే మరి మీరు ఎన్ని స్కామ్లు చేస్తే మీరు అరెస్ట్ అయ్యారు చెప్పండి? ఇప్పుడు మీరు ఎన్ని స్కామ్లు చేస్తే మీరు అరెస్ట్ అయ్యారు? మీరు ప్రతి దాంట్లో స్కామ్ చేశారు. ఈ రోజు పథకాలు రాలేదు, ఈ స్కామ్లు చేశారు. మీరు పథకాలు రాలేదు, కరెక్టే. అమ్మఒడి రాదు, ఎందుకు రాదండి? మీరు పెట్టిన పేరు అమ్మఒడి, తల్లికి వందనాలని పెట్టారు. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్తుంది. ఈ స్కామ్ విషయంలో మటుకు ముమ్మాటకి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకులు వాళ్ళే ఈ మొత్తం అంతా కూడా స్కాములు చేసింది కూడా వాళ్ళేనండి. ఎందుకంటే స్కామ్ చేయకపోతే ఏ ఒక్క డిజిటల్ పేమెంట్ లేకుండా ఎందుకని ఆ రోజు డబ్బులు ఇస్తేనే మాత్రమే మందు అనేది ఎందుకని మీరు చెప్పండి? ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డి గారని వాళ్ళ నాయకులు కానీ చెప్పానండి, మేము పలానా దానికోసం ఈ డబ్బులే తీసుకున్నాము, అంతేగాని డిజిటల్ పేమెంట్ దీని పలానా దానికి చేయలేదని చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కానీ అన్ని చోట్ల ఈ రోజు ఒక చిన్న జాంకాయలు కొట్టాడు కూడా 10 రూపాయలు పెట్టి జాంకాయలు కొట్టే డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. అటువంటిది 100 రూపాయలు పెట్టి తీసుకుంటే 1000 రూపాయలు పెట్టి తీసుకుంటే మందు తీసుకుంటే ఈ యొక్క బ్రాండీ షాపుల దగ్గర కానీ మాల్స్ లో కానీ ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా చేస్తున్న ప్రభుత్వం ఇది. అంటే ఎంత స్కామ్ చేస్తే, ఎంత డబ్బు జనాల డబ్బుని దాచుకుంటే ఆ రోజు ఇవన్నీ చేయలేదు. ఈ స్కామ్ అనేది చేస్తే కింద స్థాయి నుంచి కదండి. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఏదో ప్రలోభాలకి వెళ్ళారన్న, ప్రలోభాలనే ఉందండి. ఆయన తప్పు ఒప్పుకోవచ్చు కదా, ఆయన చేసిన తప్పులు ఒప్పుకోవచ్చు. ఈ రోజు 3.5 సంవత్సరాలు ఉంది, కరెక్ట్. మీరు చెప్పింది వాస్తవమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు, మాకు అధికారం లేదు, అయినా సరే భయపడి ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వస్తే అవకాశం ఉందో లేదో తెలియపని వెళ్ళలేదు. వాస్తవమే, నెక్స్ట్ అవకాశం గురించి కాదు, ముందు చేసిన తప్పుని ఆయన ముందుగా గ్రహించి వెళ్ళిపోయాడు. అంతేగాని ప్రలోభాలు పెట్టి లేకపోతే అతను వేరేది ఇచ్చి కాదు. మరి ఇకపోతే మరి మహిళలను తీసుకొచ్చి ఈ కేసులు ఇరికిచ్చారు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ కేసులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడుతున్నారు. అంటే మహిళలు తప్పు చేయమని ఎక్కడ ఉందండి? మహిళలు తప్పు చేయమని ఉందా? మహిళలు అయితే వాళ్ళు మనుషులే కదా, తప్పు చేస్తే ఎవరైనా తప్పేలేండి. ఎవరైనా తప్పే. అంటే మీరు కక్షపూరితంగా ఇరికిస్తున్నారనేది వారి అభిప్రాయం. కక్షపూరితంగా ఈ రోజు విడుదల రజనీ గారు ఎందుకు అంత తాపత్రయపడ్డారు? తప్పు లేదు, అతను పిడియేదో లేకపోతే అతను మనిషితో తప్పు లేదు అన్నప్పుడు ఎందుకని అంత టెన్షన్ పడ్డం ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఎన్ని గుట్లన్నీ కూడా ఎక్కడ బయటకు వస్తాయా, తవ్వే కొద్దీ ఎలాగో ఇవన్నీ కూడా బయట పడుతున్నాయి. ఈ రకంగా కూడా మా కింద స్థాయిలో మా పక్కన ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే దీంట్లో ఇంకా నిజాలు బయటకు వచ్చి మేము కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది అని చెప్పని భయపడి విడుదల రజనీ గారు. అలాగే అనేక మంది ఎవరు కూడా తప్పు చేయకుండా లేరండి. తప్పు చేస్తేనే శిక్ష ఇచ్చిన తప్పించి ఇక్కడ కక్షపూరిత అన్నది కూడా ఎక్కడ లేదు. కక్షపూరితం చేసింది ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వంలో. అంతేగాని ఈ కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు చేయాలంటే కనుక ఈ రోజు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రోడ్డు మీద తిరగలేరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అనేకమైన ఇబ్బందులు పెట్టారు. కార్యకర్త నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరిని ఆ రోజు టీడీపీ వాళ్ళని కానీ జనసేన కానీ బీజేపీ ప్రతి ఒక్కరు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి, అరెస్టులు చేసిన విధానాలు ఉన్నాయి, వ్యాపారాలు నాశనం చేశారు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఈ రోజు ఈ ప్రభుత్వంలో మమ్మల్ని కక్షపూర్తి సాధన చేస్తానంటే కనుక చాలా ఆశాస్పదంగా ఉందన్నమాట. ఎలా ఉందంటే దొంగతనం చేసినాడు మనుషులను చూసి ఆడు దొంగ అన్నట్టు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పచ్చగాములు వచ్చినట్టు ఉన్నాయి. పచ్చగాములు లోకం అంతా పచ్చగా కనబడినట్టు ఈ చేసిన స్కాములు చేయడం వల్ల మంచి చేసినా సరే ఆయన స్కాముల్లా కనబడుతుంది. ఈ స్కాములు చేసిన ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అవుతారు. ఇంకా ఎంతమంది ఉన్నారో అందరూ కూడా తీస్తారు. ఈ కలుగులో దాక్కున్న ఎలకల నుంచి ఎలా తీస్తారో బయటికి ఈ లోన దాక్కున్నటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా ఎవరైతే స్కాములు చేశారో, ఎవరైతే అవినీతి చేశారో ఇదందరూ కూడా బయటికి తీసుకొచ్చేటానికి మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేగాని కక్షపూర్తి సాధింపులు అయితే మటుకు ఈ గవర్నమెంట్ లో ఎట్టి బస్సులో జరగదు. అది మరోసారి గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.
ఖచ్చితంగా మీరు ఏ పార్టీ నుంచి ఏ నాయకులు వచ్చినా సరే మీరు సాయం చేయండి, వాళ్ళకి పని చేయండి తప్పించి కక్షపూరిత చర్యలు ఏమి తీసుకోవద్దని చెప్పారు. ఆ రకంగా ఉంది. అందుకని కక్షపూరిత చర్యలోకి వెళ్తామంటే ఖచ్చితంగా మరోసారి చెప్తున్నా, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రోడ్డు మీద తిరిగే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు.